వేసవి కాలంలో ఎడారి ప్రాంతాల్లో ఉండేవారి బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. పైన కింద ఎటు చూసినా ఉష్ణోగ్రతలు తారాస్థాయిలో ఉంటాయి. ఎటు చూసినా 50 డిగ్రీల పైబడిన ఎండలు, భగ్గున మండే ఇసుక తిన్నెలు, తాగునీరు దొరకని దుస్థితి ఉంటుంది. ఎండల ధాటికి సామాన్య ప్రజలు మలమల మాడిపోతూ ఉంటారు. కానీ ప్రపంచంలోని ఒక వింతగొలిపే ప్రాంతం మాత్రం ఎడారి మధ్యలో ఉన్న భానుడు భగభగ మంటున్నా సహజసిద్ధంగానే ఏసీలకు మించిన చల్లదనంతో హాయిగా జీవితాన్ని కొనసాగిస్తోంది. ఆ పట్టణం పేరే కూబర్ పెడే. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఒక మారుమూల ఎడారిలో వెలిసిన ఈ పట్టణం గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఎంతటి ధనవంతుడైనా సరే భూమిపైన ఉండలేడు, అండర్ గ్రౌండ్లో ఉండాల్సిందే. మరి 1915లో రూపుదిద్దుకున్న ఈ వింత పట్టణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఈ ప్రాంతంలో భూగర్భంలో నిర్మించుకున్న ఇళ్లను స్థానికులు డగౌట్స్ అని పిలుస్తూ ఉంటారు. బయట ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ఈ ఇళ్ల లోపల మాత్రం ఉష్ణోగ్రత ఎప్పుడూ 24 డిగ్రీలకు మించదు. అంటే ఎటువంటి ఏసీలు లేదా కూలర్లు లేకుండానే ప్రకృతి సిద్ధమైన చల్లదనం ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఎడారిలో ఉంటూనే చల్లని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ ప్రజల జీవన శైలిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఇక్కడ భూగర్భంలో కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఒక పూర్తి స్థాయి నగరం దాగి ఉంది. రంగురాళ్ల వేటలో మొదలైన ఈ ప్రస్థానం నేడు ఒక అద్భుతమైన మానవ నిర్మిత నగరంగా అవతరించింది. ఎండావానతో సంబంధం లేకుండా ఒకే రకమైన చల్లదనంతో నివసించడం కూబర్ పెడే ప్రజల ప్రత్యేకత. ఈ వింత లోకాన్ని చూస్తే ప్రకృతికి అనుగుణంగా మనిషి తనను తాను ఎలా మలుచుకోగలడో అర్థమవుతోంది. ఆస్ట్రేలియా ఎడారిలో ఇదొక వింత ప్రపంచం. రేపటి కాలంలో మార్స్ పై నిర్మించాలనుకుంటున్న మానవ కాలనీలకు కూబర్ పెడే ఆదర్శంగా నిలవనుంది. అసలు ఈ కూబర్ పెడే పట్టణం ఎలా అవతరించింది అనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో భూగర్భంలో ఇళ్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం అత్యంత విలువైన రంగురాలని చెబుతున్నారు చరిత్రకారులు. వీటిని ఓపల్ రాళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రాళ్లలో సిలికా అనే పదార్థం ఉంటుంది. దీనిపై సూర్యకాంతి పడగానే 7 రంగులను విరజిమ్ముతూ ఉంటుంది. ఇలాంటి విలువైన రాళ్లు దక్షిణ ఆస్ట్రేలియాతో పాటు పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారిలోనూ పుష్కలంగా లభిస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికులు తమ జీవనోపాధి కోసం ఈ విలువైన రాళ్ల వేటలో భాగంగా ఈ ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. రాళ్ల కోసం భూమిని తవ్వడం మొదలుపెట్టిన వారు ఎడారిలోని భయంకరమైన ఎండల నుండి తప్పించుకోవడానికి ఆ తవ్వకాలని తమ నివాసాలుగా మార్చుకున్నారు. అవే కాలక్రమేణా డగౌట్స్ అనే పేరుతో స్థిరపడ్డాయి. భూగర్భంలో ఆ విధంగా ఏర్పడిన వందలాది ఇళ్ల నిర్మాణం జనానికి అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజున కూబర్ పెడే ఒక పూర్తి స్థాయి పట్టణంగా మారి అక్కడ సుమారు 2500 మంది శాశ్వత నివాసం ఉంటున్నారు. తొలినాళ్లలో కేవలం రంగురాల గనులు మాత్రమే ఉన్న ఈ ప్రాంతం క్రమంగా ఒక వినూత్న నాగరికతకు కేంద్రంగా మారింది. ఎడారి వేడిని తట్టుకోవడానికి భూమి లోపలే ఆశ్రయం వెతుక్కోవాలన్న ఆలోచన ఆనాడు సైనికులకు వచ్చింది. వారు వేసిన పునాదే నేడు ఎడారి నేలలో ప్రపంచంలోనే ఏకైక అండర్ గ్రౌండ్ పట్టణంగా కూబర్ పెడేను నిలబెట్టింది. ఓపల్ రాళ్ల గనిని పిలువబడే ఈ ప్రాంతం ఇప్పుడు మనుషుల గనిగా మారిపోయింది. ఇక్కడ తవ్విన కొద్దీ సంపదే కాదు, చల్లని ఆశ్రయం కూడా దొరుకుతుందని ప్రపంచానికి తెలిసింది. ఈ భూగర్భ గృహాల నిర్మాణం చాలా శాస్త్రీయంగా ఉంటుంది. కొండలను తొలిచి లోపలికి గదులను నిర్మిస్తారు. దీనివల్ల బయట వేడి లోపలికి ప్రవేశించదు. రంగురాళ్ల కోసం తవ్విన గుంతలు నేడు విశాలవంతమైన విల్లాలుగా మారిపోవడం చూస్తే ఒక అద్భుతాన్ని చూసిన అనుభూతినిస్తోంది. భూగర్భంలో నిర్మించుకున్న ఈ ఇల్లు కేవలం చిన్న గుడిసెలు లాంటివి అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు అన్ని రకాల ఆధునిక హంగులతో నిండి ఉంటుంది. చాలా వరకు ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు విలాసవంతమైన లివింగ్ రూమ్స్, అత్యాధునిక కిచెన్, బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ తో ఉంటాయి. సాధారణంగా ఇల్లు భూమి ఉపరితలం నుండి సుమారు 15 నుంచి 20 అడుగుల లోతునుంటాయి. ఈ లోతులో ఉండడం వల్ల బయట ఎండలు లోపల వరకు అస్సలు సోకవు. వింత ఏంటంటే ఇక్కడ కేవలం ఇల్లు మాత్రమే కాదు, భూగర్భంలోనే దుకాణాలు, బార్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, చర్చిలు కూడా ఉంటాయి. అంటే ఒక మనిషి బయట ప్రపంచానికి రాకుండానే తన జీవితాన్ని, అవసరమైనటువంటి అన్ని పనులను భూగర్భంలోనే పూర్తి చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ విద్యుత్, వాటర్, మొబైల్ నెట్వర్క్, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయట. భూమిపైన మండిపోయే ఎండ ఉన్నా లోపల మాత్రం ప్రజలు తమ ల్యాప్టాప్లు చూసుకుంటూ, టీవీలు చూస్తూ హాయిగా గడిపేస్తుంటారు. లోపల ఉన్న గోడలు సహజమైన రాతితో ఉండడం కాబట్టి చూడడానికి ఇవి చాలా అందంగా గుహల వలె కనిపిస్తూ ఉంటాయట. భూగర్భంలో ఇళ్లను నిర్మించుకోవడానికి ఇక్కడి నేల స్వభావం
చాలా సహకరిస్తూ ఉంటుంది. ఇక్కడ రాయి చాలా మెత్తగా ఉండి తవ్వడానికి వీలుగా ఉండడమే కాకుండా బలంగా ఉండి కూలిపోకుండా ఉంటుంది. ఈ డగౌట్స్ లో వెలుతురు కోసం ప్రత్యేకమైన షాపులను ఏర్పాటు చేస్తారు. ఇవి పైనుండి లోపలికి వెలుతురును మరియు గాలిని సరఫరా చేస్తాయి. అంటే మనిషికి కావాల్సిన కనీస అవసరాలను కూడా ప్రకృతి సిద్ధంగానే ఇక్కడ పొందుతున్నారు. ఏసీలు వాడకుండానే నిరంతరం 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం అనేది పర్యావరణ ప్రేమికులను కూడా ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ పెరిగితే కూబర్పేడే పట్టణమే ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఎడారిలో ఉన్న ఎండలేని జీవితం ఇక్కడి ప్రజల సొంతం. ఇన్ని అద్భుత లక్షణాలు కలిగిన కూబర్పేడే ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడి నిరంతర చల్లదనం పర్యాటకులకు ఒక పెద్ద ఆకర్షణగా మారింది. ఈ భూగర్భ ఇళ్లను చూసేందుకు ప్రతి ఏటా వేల సంఖ్యలో సందర్శకులు తరలి వస్తారు. పర్యాటకులు ఈ వింత ఇళ్లను చూసేందుకు స్థానికులు నిరంతర ఎంట్రన్స్ ఫీజును కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కూబర్పేడే అక్కడ ప్రజలకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కేవలం ఇళ్లే కాదు, అక్కడ భూగర్భంలో ఒక మ్యూజియం కూడా ఉందిట. ఇందులో రంగురాళ్ల చరిత్రను కూబర్పేడే పట్టణం ఎలా అభివృద్ధి చెందిందో వివరిస్తారట. కూబర్పేడే వెళ్తే ఎవరైనా సరే ఒకసారి ఆ చల్లదనానికి ఫిదా అయిపోవాల్సిందే. మరి మనం నగరాల్లో ఏసీ బిల్లుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తాం, కానీ వీరు మాత్రం రూపాయి ఖర్చు లేకుండా జీవితాంతం చల్లగా గడిపేస్తున్నారు. ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కోవడానికి మనిషి కనుగొన్న ఒక అద్భుతమైన మార్గం ఈ అండర్ గ్రౌండ్ పట్టణం. ఎడారిలో భయంకరమైన ఎండలు ఉన్నా, నీటి ఊటలు అడుగంటినా వీరు మాత్రం తమ భూగర్భ సామ్రాజ్యంలో రారాజుల్లా బతుకుతున్నారు. ఇది ఒక రకంగా ప్రకృతితో మమేకమైన జీవన శైలి. కూబర్పేడే పట్టణం మనకు నేర్పే పాఠం ఒక్కటే: సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడే పరిష్కారం కూడా ఉంటుంది. ఎండను సమస్యగా చూసిన వారు పారిపోయారు, కానీ ఆ ఎండ నుండి తప్పించుకోవడానికి భూమిని ఆశ్రయించిన వారు చరిత్ర సృష్టించారు. నేడు ఈ పట్టణం ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ గా మారి ఆస్ట్రేలియా పర్యాటక రంగానికి వన్నె తెస్తోంది. నిత్యం చల్లదనంతో ఉండే డగౌట్స్ లో గడపడం అనేది ఒక సరికొత్త అనుభూతినిస్తోంది. ఎడారి ప్రాంతాల్లో నివసించేవారు కూబర్పేడే ఐడియాను ఫాలో అయితే ఏసీ బిల్లుల బాధ తప్పడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు.